ఈ కెంటకీ నుండి కాల్ చేశారు వెంకీ గారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. భానుప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అది 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీతో మీరు డబ్బులు పంచారు, వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ టీడీపీ వాళ్ళు పంచారు, వైసీపీ వాళ్ళు పంచారు. బీజేపీ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది మిగతా పార్టీస్తో కంపేర్ చేస్తే ఒక రకంగా. కానీ మీరు అంత వాల్యూస్ పెట్టుకొని ఆ కూటమిలో చేరాల్సి వచ్చింది. సెకండ్ థింగ్, మీరు మేనిఫెస్టోని స్టేట్ లీడర్ ఎండోస్ చేయాలి. స్టేట్ లీడర్ టీడీపీ స్టేట్ రిప్రజెంటేటివ్, జనసేన రిప్రజెంటేటివ్, అంతేగాని బీజేపీ స్టేట్ లీడర్ ఎండోస్ చేయలేదు. మీరు అలాంటప్పుడు కూటమికి అంటే ఎట్లా లాయల్గా ఉంటున్నారు? అంటే జస్ట్ ఇది ఒక మనిషిని టార్గెట్ చేయటమేనా, ఒక పార్టీని టార్గెట్ చేయటం? వెంకీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తుతో మేము భాగస్వామ్యం అవడం జరిగింది. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ. అంతేగాని ఏదో వ్యక్తిని టార్గెట్ చేయాలని, వ్యక్తులను టార్గెట్ చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ భారతీయ జనతా పార్టీకి లేదండి. ఈరోజు ఏ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇలా అన్నిటినీ కనెక్ట్ చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఒక డెవలప్మెంట్ అజెండాతో. అదే అజెండాతో ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ముందుకు పోవాలని చెప్పి, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బయట పడాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్కరి మీద వ్యక్తిగత కక్ష లేదండి. రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీకి ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. మేము ఎవరిని శత్రువులు చూడము, అందరినీ ప్రత్యర్థులుగానే చూస్తాము. అందులో భాగంగానే పొత్తు పెట్టుకున్నామే తప్ప మాకు ఎవరి మీద ద్వేషం కానీ, ఎవరి మీద ప్రేమ కానీ లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. కాబట్టి ఆ విధంగా పొత్తు ధర్మంలో ఈరోజు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మేము ఉమ్మడిగా పోటీ చేస్తాం. ప్రజల ఆశీర్వాదం, ప్రజల దీవెనలు కూడా మా మీద ఉంటాయని చెప్పి గట్టి విశ్వాసం ఉంది. ఎందుకంటే జూన్ 4వ తేదీ ఎన్డీఏకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.